मुरली डेट 23/10/2021। मीठे बच्चे, रावण के मत पर कोई भी विकर मत करो, పతితం को पान बनने का रास्ता बताओ। మధురమైన పిల్లలు, రావణ మతంపై ఎలాంటి పాపకర్మ చేయకండి. రావణ మతంపై ఎలాంటి పాపకర్మ చేయకూడదు. పతితుల్ని పావనంగా తయారు చేసే మార్గాన్ని చూపించండి. పతితుల్ని పావనంగా తయారు చేసే మార్గం చూపించాలి. ప్రశ్న, सेंसिबल बच्चे कौन सा पुरुषार्थ करते हुए श्रीमत का ध्यान अवश्य रखेगा. ये కొంచెం తగ్గించు. తెలివైన పిల్లలు తగ్గించు. తెలివైన పిల్లలు ఏ పురుషార్థం చేస్తూ ఒకే శ్రీమతంపై శ్రద్ధ పెట్టడం అవసరం. తెలివైన పిల్లలు ఏ పురుషార్థం చేస్తూ ఒకే శ్రీమతంపై శ్రద్ధ ఉంచడం అవసరం. ఏంటో ఒక్క విషయం, ఏ ఒక్క విషయం అంటే सेंसिबल बच्चे ऊंच पद पाने के लिए निरंतर याद में रहने का पुरुषार्थ करते हुए. తెలివైన పిల్లలు ఉన్నత పదవి కోసం నిరంతరం స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తూ ఉంటారు. నిరంతరం స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తూ ఉంటారు. सदैव इस श्रीमत का ध्यान रखेगा. हमको निमित्त बन अनेक आत्मा को कल्याण करना है. సదా శ్రీమతంపై శ్రద్ధ ఉంచుతారు వారు. మేము నిమిత్తంగా అయ్యి అనేక ఆత్మల యొక్క కళ్యాణం మేము చేస్తాము అనే శ్రద్ధ ఉంచుతారు. जो बहुतों को कल्याण करते हैं उनका कल्याण स्वतः हो जाता है. ఎవరైతే అనేకుల కళ్యాణం, చాలామంది యొక్క సేవ చేస్తారో వారికి స్వతహాగానే వారి కళ్యాణం దాంట్లో జరిగిపోతుంది. అనేకుల యొక్క సేవ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఏమవుతుంది, వారి కళ్యాణం స్వతహాగానే జరిగిపోతుంది. గీతి తక్దీర్ జగాకర్ ఆయే హోం. అదృష్టాన్ని వెలిగించుకొని వచ్చాను. ఓం శాంతి. అవునా, అదృష్టాన్ని వెలిగించుకుంటే కదా ఇక్కడ కూర్చోగలుగుతాము వచ్చే స్థానంలో. बच्चों को बुद्धि में अभी नई दुनिया पुरानी दुनिया का दोनों है, क्योंकि बच्चे जानते हैं पुरानी दुनिया का विनाश अभी होने वाला है और नई दुनिया बाबा रस्ते है. పిల్లల బుద్ధిలో ఇప్పుడు క్రొత్త ప్రపంచము పాత ప్రపంచం రెండూ కూడా ఉన్నాయి. ఎందుకంటే పిల్లలకు తెలుసు ఈ పాత ప్రపంచం వినాశనం అయ్యేదే ఉంది, క్రొత్త ప్రపంచం బాబా పిల్లల కోసం రచించి ఉంచారు. బచ్చే జాన్తే హే శివ జయంతి మాన్తే హే, రాత్రి మాన్తే హే. పిల్లలు మీకు తెలుసు శివ జయంతి అనేది మీరు చేస్తారు. ఏంటి మరి శివ జయంతిని ఆచరిస్తారు, రాత్రి చేస్తుంటారు. రాత్రి సమయంలో వచ్చారు అనేది. దోనోకు అక్షరకార్థ దునియా కోయి నహీ జాన్తే. కానీ రెండు, ఈ అక్షరం యొక్క అర్థమే మనుషులకు తెలియదు. అజ్ఞానమైన రాత్రిలో శివుడు అవతరించిన దానికి చేస్తారే తప్ప రాత్రి సమయంలో వచ్చింది కాదు అనేది. शिव जयंती दाता शिव का जन्म. अब ये तो मनुष्य को जन्म मानते हैं, शिव का जन्म होते नहीं, समझाते नहीं जन्म कैसा लेते हैं. शिव जयंती అనగా శివుడి యొక్క జన్మ. ఇది మనుషుల జన్మ మనుషులకు తెలుస్తుంది, కానీ శివుడి జన్మ కోసం తెలియదు, అర్థం చేసుకోరు. శివుడు ఎలా జన్మ తీసుకుంటారనే విషయమే వాళ్ళకి తెలియదు అంటున్నారు బాబా. श्रीकृष्ण का गाया हुआ है, उनका जन्म हुआ है. शिव जयंती के लिए कोई वर्णन नहीं. శ్రీకృష్ణునికి మహిమ ఉంది వారి జన్మ కోసం, కానీ శివ జయంతి కోసం అసలు తెలియదు అంటున్నారు బాబా. గాయా హువా హై పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన కర్తే హే. అయితే మహిమ అయితే ఉంది, పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా వచ్చి ఈ కొత్త ప్రపంచక స్థాపన చేస్తున్నారని. क्या ऊपर सूक्ष्मतर में बैठे किसका प्रेरण करते हैं, ये तो नहीं सकता. అంతేకాని పైన సూక్ష్మతల్లో కూర్చొని ప్రేరణ అయితే చెయ్యరు కదా.
ఇది తెలియదు మనుషులకు. याद तो करते ही पता पावन बाबा को, जब बाबा खुद आकर समझाए तब मनुष्य बुद्धि में पैते हैं. స్మృతి అయితే చేస్తారు ఏమని, పత్త పావన తండ్రి రండి అని. ఎప్పుడైతే స్వయంగా తండ్రి వచ్చి అర్థం చేస్తారో అప్పుడే మనుషుల బుద్ధిలో కూర్చుంటుంది, అంతవరకు కూర్చోదు. यहाँ भी ड्रामा में होने के कारण बाबा को आना है संगम पर. డ్రామాలో ఉన్న కారణంగా బాబా వచ్చారు సంగమేలో. तुम बच्चे जानते हैं बाबा आया हुआ है, परंतु अभी तक कैसा कोई मुश्किल समझाते. ये ओपिनियन कोई नहीं लिखते हैं. बराबर परमात्मा ब्रह्म द्वारा स्थापन भारत के फिर से श्रेष्ठाचारी सत्य बना रहा है. బాబా చెప్తున్నారు, మీకు పిల్లలకు తెలుసు తండ్రి వచ్చారనేది, కానీ మనుషులకైతే అసలు అర్థం చేసుకోరు. వాళ్ళ ఉద్దేశాన్ని కూడా రాయలేరు వాళ్ళు. పరమాత్మ బ్రహ్మ ద్వారా భారతదేశాన్ని శ్రేష్టాచారిగా అంటే సత్యక ప్రపంచంగా తయారు చేస్తున్నారు అనే విషయం నీకే తెలుసు తప్ప మనుషులు ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. బాబా యథార్థ రీతి కోయి సమజాతే నహీ బాబా ఆయా వాహై. యథార్థ రీతిగా అయితే అసలు ఎవరికి తెలియనే తెలియదు తండ్రి వచ్చారనే విషయాన్ని. స్వర్గకి రాజాయి వర్ష దే రహీ హే, రాజోగ సిక్లా రహీ హే, హాజరోं को आते हैं फिर कोई ठहरते. స్వర్గంలో రాజ్యాధికారం రాజ్య వారసత్వం లభిస్తుంది. సత్యం రాజ్యోగం ఇక్కడే నేర్చుకుంటున్నారు కదా, వేల మంది వస్తూ ఉంటారు అంటున్నారు బాబా. కానీ ఉన్సే ఆతే ఆతే ఫిర్ ఘట్తే చాతే, కానీ వస్తూ వస్తూ ఆగిపోతారు కొందరు. కితనీ తమో ప్రధాన బుద్ధి बनती है जो इतना साज बात समझा नहीं सकता है. ఎంత తమో ప్రధాన బుద్ధి అంటే ఇంత సహజ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరు. ఎంత సహజం, తండ్రి పిల్లక సంబంధం కన్నా ఇంకేం సహజమైంది లేదు కదా, ఈ మాత్రం కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. బాబా कहते मामे को याद करो तुम्हारा विकार विनाश हो जाए, योग अग्नि से तमो प्रधान से सत्व प्रधान बन जाएगा. చెప్తున్నారు బాబా, నా ఒక్కరి సమితి చేస్తేనే మీ పాప వినాశనం అవుతుంది. అందుకే దీన్ని యోగగ్ని అని అంటారు. అంటే యోగగ్ని ద్వారా పాపకర్మల భస్మం, దీని ద్వారా మీరు సత్వ ప్రధానంగా అవుతారు. కోయి బి వికర్మ నహీ కరో, కానీ మళ్ళా ఎలాంటి పాపకర్మ చేయకండి. చూడండి, ఒకవైపు ఇల్లు శుభ్రం చేస్తూ ఒకవైపు ఇంట్లో చెత్త వేస్తూ వస్తారా? రారు కదా. అదేవిధంగా స్మృతి అంటే, యోగం అంటే అర్థం ఏంటి? లోపలున్న పాపపు చెత్తను తొలగించుకోవడం, కాల్చటం. మళ్ళీ చెత్త వేసుకో, మళ్ళీ పాపకర్మ చేయొద్దు. వికర్మ కర నీ వాళ్ళ రావణ్ ఉనక మత పర్ నహీ చలో కోయి కా దుక్కు నాతో. పాపకర్మలు చేయించేవాడు రావణుడు, కానీ వాడి మతంపై కూడా నడవకండి. వారి మతంపై నడిస్తేనే పాపకర్మలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. बाबा आई ही पत्तों को पान बनने का. బాబా कहते तुम्हारे भी ही దందా है. బాబా వచ్చారు పత్తుల్ని పానుగా తయారు చేయటానికి. బాబా చెప్తున్నారు, మీ కర్తవ్యం ఇదే, తండ్రి కర్తవ్యం ఇదే, మరి పిల్లల కర్తవ్యం కూడా ఇదే. రాత్ దిన్ యహీ చింతన కరో. బాబా చెప్తున్నారు, రాత్రి పగలు కూడా ఇదే చింతన చేయండి. ఏం చింతన? నేను ఎలా పవిత్రంగా అవ్వాలి, ఇతరులు కూడా ఎలా పవిత్రంగా చేయాలి. हम पत्तों को पान बनने का रास्ता कैसा बताए, रास्ता बहुत साज है. మేము పత్తుల్ని పావనంగా మార్గం చూపించాలి. ఎలా చూపించాలి? మార్గం అయితే చాలా సహజమైందే అంటున్నారు బాబా. యోగ బల్ సే హమ్ సత్వ ప్రధాన్ బనేంగో, యహీ హే అవినాశి సజ్జన కా దవాయి హే. యోగ బలంతోనే మనం సత్వ ప్రధానంగా కావాలి. ఇది అవినాశి డాక్టర్ యొక్క మందు కదా. ఏ కోయి మంత్ర ఆది नहीं, ఇక్కడ మంత్రం అది ఏముండదు. ये तो बाबा को सिर्फ याद करना है. कितना क्लियर समझाती है. బాబా చెప్తున్నారు, కేవలం నా ఒక్కరు సమితి చేయండి, ఎంత క్లియర్గా నేను అర్థం చేయిస్తున్నాను మీకు పిల్లలకు అంటున్నారు బాబా. కల్ప కల్పకి సంజాయత గాతే బి జ్ఞాన్ భక్తి వైరాగ్య. నేను కల్పకల్పమే ఇలాగే వచ్చి అర్థం చేయిస్తాను అంటున్నారు బాబా. బాబా చెప్తారు, మహిమ ఉంది ఏంటి? జ్ఞానము భక్తి వైరాగ్యం. జ్ఞాన్ భక్తి వైరాగ్యం అంటే జ్ఞానం లభించిన తర్వాత భక్తి పూర్తవుతుంది. భక్తి పూర్తవడమే వైరాగ్యం రావటం.
వైరాగ్య కిస్కా, అసలు వైరాగ్యం దేనిపైన? దేనిపైన వైరాగ్యం? ఉమ్? ఇస్ పురాణి దునియా కా, ఈ పాత ప్రపంచంపైనే మీకు వైరాగ్యం రావాలి. పురాణి దునియా బిల్కుల్ పాపాత్మ బన్ గయే హే. ఎందుకంటే ఈ పాత ప్రపంచం పైన పూర్తిగా పాపాత్మలతో నిండి ఉంది కదా. మళ్ళా ఈ పాప ప్రపంచంలో పాపాత్మల మధ్యలోకి రావాలనిపిస్తుందా ఏంటి? కేతే హి పత్త పావన్ లిబరేటర్ ఆవో, లిబరేటర్ కిస్ని కర్నా హై. చెప్తారు, ఏ పత్త పావన రండి, మాకు విడిపించండి దుఃఖాల నుండి అంటారు. మరి లిబరేటర్ ఎవరు చేస్తారు, ఎవరు విడిపిస్తారు దుఃఖాల నుండి అంటే బాబానే. రావణ రాజ్య సే రావణకి ఆంగ్రేజ్ మే సైతాన్ కేతే హే. రావణ రాజ్యం నుండి బాబా విడిపిస్తారు. రావణుడు అంటే ఇంగ్లీష్ వాళ్ళు సైతాన్, ఈవిల్ అని కూడా చెప్తారు, అంటే దెయ్యపు గుణాలు. తో కేతే హే సైతాన్ రాజుగా ముక్తి గర్కే లే జాతే. చెప్తారు మళ్ళా, ఈ సైతాను ఈ దెయ్యాల రాజు నుండి విడిపించి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, అలా తీసుకెళ్ళడానికి ఇప్పుడు బాబా వచ్చారు. అందుకే వచ్చారు కదా. హమారా గైడ్ బన్సాతలే చలో. కాబట్టి మనం ఈ గైడుని మార్గదర్శకుని తీసుకొని బాబా మనల్ని తీసుకొని వెళ్తారు. జైసా కోయి జైలు సే చూడాయిసే బహుత్ ప్యార్ సే ఘర్ మే లే జాతే. ఎలాగైతే చూడండి, జైలు నుండి విడిపించిన తర్వాత చాలా ప్రేమతో ఇంటికి వెళ్తారు కదా జైల్లో ఉన్నవాళ్ళు. మరి ఇప్పుడు బాబా కూడా అంతే కదా మనకు చేస్తున్నారు. బేదక బాబా సబ్ బచ్చంకు గితారి దేతే. అనంతమైన తండ్రి పిల్లలందరికీ కూడా వారసత్వం ఇస్తున్నారు. తుమకు హం జైలు సే చూడడానికి ఆయా హోం. బాబా చెప్తున్నారు, నేను మీకు జైలు నుండి విడిపించడానికి వచ్చాను. ఏ జైలు? రావణ జైలు, రావణ గుణాల నుండి విడిపించి ఇంటికి తీసుకెళ్తాను. అంటే పిల్లకి ఎంత ఖుషి ఉండాలి. మేల్ प्रदर्शनी में मंडल रूप में दिखाई गई है। ऐ कैसा सब जेल में पड़े हो, మనిషి कुछ भी समझाती नहीं. బాబా చెప్తున్నారు, మేళాలు ప్రదర్శనలో అంటే పెద్ద మండపం తయారు చేసి చూపించండి, అందరూ వస్తారు. కైసా సబ్ జైల్ మే పడి హే మనిషి కుచ్ భీ సమజాతి హే. వాళ్ళందరూ జైల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఏం అర్థం కాదు అంటున్నారు బాబా. బాబా కితనా సాజరైతే సమజాయే, విశ్వకి మాలిక్ బంతే హే. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు, విశ్వానికి అధికారులుగా చేస్తున్నారు. కేతే ముझे యాద్ కరో తుమ్హారా పాప్ కట్ జాయేగా. చెప్తున్నారు బాబా, నా ఒక్క సంతి చేస్తేనే మీ పాపం తొలగించబడుతుంది తప్ప లేకపోతే ఎక్కడున్నదో అక్కడే ఉంటుంది. మనం వచ్చిందే పాపం తొలగించుకోవడానికి కదా. తుమ్ సత్యకి మాలిక్ బన్ జాయేగా. మీ పాపం తొలగించబడినప్పుడే సత్యగానికి అధికారులుగా అవుతారు. కితనా సహజ హే, కోయి భీ ధర్మ వాలే సమझाए तो बताना चाहिए పల్నా ధర్మ కబ్ స్థాపన హోతా హై. ఇది ఎంత సహజమో ఏదైనా ధర్మం వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, పల్నా ధర్మం వాళ్ళు వచ్చి ధర్మస్థాపన చేస్తారు, ధర్మస్థాపకులు అని. అలాగే ఇక్కడ బాబా బ్రహ్మ ద్వారా స్థాపన ఏ లిఖా హువా హై. ఇప్పుడు ఆది సనాతన దేవి దేవత ధర్మం ఇప్పుడు పరమాత్మ బ్రహ్మ ద్వారా చేస్తున్నారు అని చెప్పండి. అప్పుడే అప్పుడే సెక్షన్ చలి జాయేగా. అంతిమలో అనేక ఆత్మలు ఎవరెవరి సెక్షన్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏ ధర్మం ఉందో ఆ ధర్మం. త్రిమూర్తి కా చిత్ర నెంబర్ 1 హే. త్రిమూర్తి కా చిత్రం అన్నిటికన్నా నెంబర్ 1. त्रिमूर्ति और ग्लोब इस विचित्र चित्र पर बिल्कुल क्लियर समझाया जा सकता है. బాబా చెప్తున్నారు, త్రిమూర్తి గ్లోబ్ చిత్రం పూర్తిగా క్లియర్గా ఉంది అంటున్నారు బాబా. ఎబ్బీ సమझाया है, ఇది అర్థం చేసుకోవాల్సింది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఏక్ శాంతిధామ్ దూసరా సుఖధామ్ और यही దుఃఖధామ్. అర్థం చేసుకోండి, ఇది ఒకటి శాంతిధాము, 2 సుఖధాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నది దుఃఖధాము. ఇస్ దుఃఖధామ్ సే చాయే వైరాగ్య. ఇది చెప్తున్నారు బాబా, ఈ దుఃఖధాము నుండి మీకు కావాలి ఏంటి? వైరాగ్యం. అంటే ఇది పతితము, దుఃఖధాము. अब भक्ति का रात पूरा हुई, सत्य त्रेता का दिन शुरू होता है. ఇప్పుడు భక్తి యొక్క రాత్రి
పూర్తి అవుతుంది కదా. సత్యత్రేతం అనే పగలు మళ్ళా మొదలవుతుంది. అందుకు పగల్లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి దేవతలుగా అవుతున్నాం. బాబా कहते अब पुराने दुनिया खत्म होने ही इसलिए इस वैराग्य चाहिए. బాబా అర్థం చేస్తున్నారు, ఈ పాతది సమాప్తి అయిపోతుంది కదా, అందుకు కాబట్టి ఈ పాత దానిపై మీకు వైరాగ్యం కావాలి అంటున్నారు బాబా. ఏం కావాలి? వైరాగ్యం కావాలి. ఇది అవసరానికి పరిస్థితుల బట్టి వైరాగ్యం కాదు, భగవంతుడు చెప్పేదాన్ని బట్టి అర్థం చేసుకున్న వైరాగ్యం. వహీ హీ హద్ కా వైరాగ్, యహీ హీ బేద్ కా వైరాగ్. ఓ సన్యాసాది కోయి నయి దునియా నహీ రస్తే. క్రియేటర్ బాబా హైనా హద్దుగల వైరాగ్యం అది, అనంత వైరాగ్యం ఇది. సన్యాసులకి కొత్త ప్రపంచంలో రచించలేరు, వాళ్ళు రాలేరు. క్రియేటర్ బాబా హేనా, కానీ క్రియేటర్ రచయిత అయితే బాబా కదా. उनको कहा जाता है हेवनली गॉड फादर, हेवनली స్థాపన करने वाला है. వీరికే చెప్తారు శ్రీ బాబాకి ఏమని? స్వర్గ స్థాపకులు అని. స్వర్గస్థాపకులు, స్వర్గ స్థాపన చేసేవారు వీరే. దూసరా కోయి తో నహీ, ఇతరులకు ఎవరికీ తెలియదు. రాజాయి హే సత్యగ రాజధాని ప్రాప్తి కర్ణికి లియే. ఈ చదువు అనేది సత్యగ రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకోవడం కోసం మీరు చదువుకుంటున్నారు. బాబా మరొకసారి గుర్తు చేస్తున్నారు, ఈ చదువు రోజు ఎందుకు చదువుకోవాలి అంటే రాజధానిలో మీకు వెళ్ళాలి కాబట్టి అంటున్నారు బాబా. జ్ఞాన సాగర్ ఆకర్ జ్ఞాన్ దేతే హే. జ్ఞాన సాగరుడు వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. జ్ఞాన సాగర్ పతిత పావన్ ఉनको కహా జాతా హై. జ్ఞాన సాగరుడు పతిత పావనుడు అని వీరికే చెప్తారు. నాలెడ్జ్ కహో క్యా बैरिस्टर सज्जन का नॉलेज है, परमात्मा को सृष्टि का आदि मध्य का नॉलेज है, उसके सब नॉलेज आ जाते हैं. నాలెడ్జ్ అనండి, చదువు అనండి. ఎందుకంటే అక్కడ డాక్టర్ చదువుతారు, బారిస్టర్ చదువుతారు, దానికి కూడా నాలెడ్జ్ ఉంటుంది. అలాగే ఇక్కడ పరంపిత పరమాత్మ సృష్టి యొక్క ఆది మధ్య అంచె యొక్క నాలెడ్జ్ని ఇస్తున్నారు పిల్లలకు. इसके सब నాలెడ్జ్ ఆ జాతే హే, దాంట్లో మొత్తం జ్ఞానం అంతా వచ్చేస్తుంది అంటున్నారు బాబా. వచ్చేస్తుంది కదా, ఎందుకంటే సృష్టికి ఆది మధ్య అంచెం అంటే అంతా వస్తుంది. బారిస్టర్ ఇంజనీర్ ఆది సబ్కా మూల్ अपना है, గాడ్లీ నాలెడ్జ్ హే. అది ఇంజనీరు బారిస్టర్ అనేది మామూలుగా చదువు, కానీ ఇది గాడ్లీ నాలెడ్జ్. वो जिस्मानी नॉलेज पढ़ना, इंजीनियर आदि बनना कोई बड़ी बात नहीं. బాబా చెప్తున్నారు, శారీరక చదువుకొని డాక్టరు ఇంజనీర్ అవుతారు, అది పెద్ద విషయం ఏమీ కాదు అంటున్నారు. మీది చాలా గొప్ప చదువు కదా. तुम जानते हो सत्य का नई दुनिया के जो रस्म रिवाज होगी वो चलेगा. బాబా చెప్తున్నారు, మీకు తెలుసు సత్యక రాజ్యాధికారంలో ఏవైతే పద్ధతులు ఉన్నాయో అవే నడుస్తాయి అక్కడ. हमने जैसा कल पहले माल आदि बनाया था वही रिपीट करेगा. उनको कहा जाता है సత్యయుగ. కల్పం పూర్వం ఎలాగైతే మహల్స్ తయారయ్యాయో ఇప్పుడు కూడా అలాగే తయారవుతాయి, అదే రిపీట్ అవుతుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, దాని పేరే ఉంది ఏంటి? సత్యయుగం. వహాకి రస్మ్ రివాజ్ కో మనుషు నహీ జాంతే హే. అక్కడున్న పద్ధతులేమీ ఇక్కడ మనుషులకు తెలియదు అసలు. ఇది మనుషుల పద్ధతి కదా. వహా కైసా హీరా జవర్ కే महल बनते, वो गाए जाते हैं 16 कला संपूर्ण निर्विकारी. जो रस्म रिवाज होगी उसे अनुसार राजा ही चलेगा చెప్తున్నారు బాబా. ఏమంటే అక్కడ వజ్రాలతో పదగబడిన మహల్సులు ఉంటాయి, బంగారు మహల్సులు ఉంటాయి. గాయన ముందే ఏంటంటే 16 కళ సంపూర్ణులు, సంపూర్ణ నిర్వీకారులుగా ఉంటారు అక్కడ. సంపూర్ణత, నిర్వీకారి కాబట్టి అవన్నీ ఉంటాయి అక్కడ. అక్కడ పద్ధతుల అనుసారంగానే అక్కడ రాజ్యాధికారం కూడా లభిస్తుంది. అంటే ప్రతీది దాని సిస్టమ్ ప్రకారంగా. ఓ డ్రామా మే నూంది హే, ఆత్మ అపన పాట బజాయిగా. బాబా చెప్తే ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది, ఆత్మలందరూ వారి వారి యొక్క పాత్ర నిండి ఉంది. మకాన్ కైసా బనాయింగో కైసా రహేగో, ఇల్లు అవి ఎలా తయారు చేస్తారు, ఎలా ఉంటాయి, అన్నీ కూడా డ్రామాలో ఇమిడి ఉన్నాయి.
जैसा इस पुरानी दुनिया के चलते हैं वैसा उसी दुनिया का चलेंगे। यहाँ की అసలు वहाँ की దేవత है। ఇక్కడ ఈ కలియుగంలో ఎలా నడుస్తాయో ఇక్కడ పద్ధతుల అనుసారంగా అక్కడ పద్ధతి అనుసారంగా అక్కడ నడుస్తుంది। కాబట్టి ఇక్కడ అశ్రీ రాజ్యం, అక్కడ ఉండేది ఏ రాజ్యం? దేవతా రాజ్యం। శాస్త్రానికి ही बात तो कुछ नहीं। बाबा अंటున్నారు శాస్త్రాల విషయాలు ఏమీ ఉండవు। జ్ఞాన్ और భక్తి గాతే भी रहता है ब्रह्म का दिन ब्रह्म का रात। అయితే జ్ఞానము భక్తి అనేది మహిమ చేస్తారు, బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అని। ब्रह्मा के नाम लेते हैं विष्णु का नहीं, ब्रह्मा के विष्णु हो जाते हैं। బ్రహ్మ పేరు తీసుకుంటారు కానీ విష్ణువు కోసం వాళ్ళకి తెలియదు, బ్రహ్మయే విష్ణు అవుతున్న విషయమే వాళ్ళకి తెలియదు। అలా చూపిస్తారు కానీ నావి నుండి వచ్చినట్లు। ब्रह्मा सरस्वती विष्णु को दो रूप के लक्ष्मी के, इसलिए बाबा ने समझाया है लक्ष्मी नारायण का 14 जन्म बाद यही बनते हैं। ब्रह्मा सरस्वती వారే విష్ణు, 2 రూపాలు లక్ష్మీనారాయణలు। కాబట్టి బాబా అర్థం చేస్తున్నారు ఈ లక్ష్మీనారాయణలే 84 జన్మల తర్వాత ఇలా అయిపోయారు, అంటే బ్రహ్మ సరస్వతిగా అయిపోయారు। రాజయోగి తపస్సు కర్తే యహా హై, సూక్ష్మత నహీ హై। రాజయోగ తపస్సు అనేది ఇక్కడే చేస్తారు కానీ సూక్ష్మతంలో కాదు అంటున్నారు బాబా। యజ్ఞ ఆది भी यहाँ रस्ता जाता है। बाबा कहते अंतिम के यज्ञ फिर सत्य का त्रेता कोई यज्ञ नहीं होता है। యజ్ఞం అది ఇక్కడే రచిస్తారు। బాబా అర్థం చేయిస్తున్నారు ఇది అంతిమ యజ్ఞము। ఇప్పుడు ఈ సమయంలో సత్యత్రేత యుగాల్లో ఏమి యజ్ఞాలు ఉండవు, అంటే ఆపదలు వచ్చినప్పుడు అన్నీ కావాలనుకున్నప్పుడే కదా యజ్ఞాలు చేస్తారు, అక్కడ అలాంటివి ఏమీ ఉండవు। కిస్సం కిస్సంగా యజ్ఞ రస్తే హి బలసత్తనహి యజ్ఞ రచంగా। ఇక్కడ మనుషులైతే అన్నిటికీ యజ్ఞాలు రచిస్తారు, వర్షం కోసం యజ్ఞం రచిస్తారు। कोई भी दुख आता है यज्ञ रचते हैं, ఎవరికి చాలా దుఃఖాల్లో ఉన్నారంటే యజ్ఞం రచిస్తారు। समझाते यज्ञ से दुख टाल जाएगा। అర్థం చేసుకోరు యజ్ఞంతో దుఃఖాలు తొలగిపోతాయి అనుకుంటారు। यह तो सबसे बड़ा यज्ञ है जिसे ज्ञान यज्ञ से सारी सृष्टि का दुख टाल जाते। ఇది చాలా పెద్ద యజ్ఞము, పెద్ద తండ్రి రచించారు, దీన్నే జ్ఞాన యజ్ఞం అంటారు। ఈ జ్ఞాన యజ్ఞంతో సృష్టి యొక్క దుఃఖాలన్నీ సమాప్తి। యహి హి రాజ అశ్వమేధ అవినాశి జ్ఞాన యజ్ఞము। బాబా పూర్తి పేరు చెప్తున్నారు, ఇది ఉన్నదే రాజ అశ్వమేధ అవినాశి జ్ఞాన యజ్ఞం। రాజాగా కావటానికి ఏం కావాలి? ఈ అశ్వం, ఈ శరీరంతో పాటు యజ్ఞంలో స్వాహ కావాలి, అందుకే యజ్ఞం రచించారు। ఇక అవినాశి జ్ఞాన యజ్ఞం, అవినాశి తండ్రి ఈ జ్ఞానం చేశారు। సబ్ ఇస్మే స్వాహ హో జాయేగా, కిదర అచ్చరిత సమజాయి జాతా హై। కాబట్టి ఈ యజ్ఞంలో మొత్తం స్వాహ కావాలి కదా అంటున్నారు బాబా। అవ్వాలా లేదా? అవుతేనే ఫలితం వస్తుంది। ఇది ఎంత మంచి రీతిగా బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు। దేనికోసం? యజ్ఞం కోసం। యజ్ఞం ఏంటి? యజ్ఞంలో ఏం స్వాహా చేయాలి అన్నీ కూడా। दिल्ली में मंडप बनाई मेला किया है, ये भी अच्छा है। मंडप के बनाने के कोई देर तुरही लगते हैं। ఢిల్లీలో మండపం తయారు చేసి మేళా చేయమంటున్నారు, ఇది చాలా బాగా అనిపిస్తుంది। మండపం తయారు చేసే దాంట్లో లేట్ అవ్వదు అంటున్నారు। तो हाल के लिए इतना हैरान होना पड़ता, इसके अपना मंडप ले लो, छोटे छोटे गांव के लिए छोटे मंडप बना लो। మండపం తయారు చేసే దాంట్లో హైరాణ పడతారు, కానీ దీంట్లో మండపం తయారు చేసి చూడండి, చిన్న చిన్న గ్రామాల్లో కూడా చిన్న మండపాలు తయారు చేయండి। చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఇప్పుడు ఇది రామ మందిరాలు అవి అన్నీ చాలా ఎక్కువగా బాగా తయారు చేస్తున్నారు, కానీ అక్కడ కూడా మండపాలు ఏమైనా ఉంటే అక్కడ కూడా చేయండి। గాంవ్ ఆది మే బత్తి ఆది నా హో దిన్ మే భీ ప్రదర్శన భీ సక్తా హై। గ్రామాల్లో బాగా లైట్లు లేనప్పుడు, కరెంట్ లేకపోతే పగలైనా ప్రదర్శన పెట్టండి అంటున్నారు బాబా। అపనా సమాన్ హో లోన్ పర్ క్యూ లేవే, మీ సామాన్ ఇవ్వండి, లోన్ తీసుకోండి। బాబా డైరెక్షన్ దే రహీ హే ప్రదర్శనీ కమిటీ కా,
ప్రదర్శని కమిటీ అని ఒక కమిటీ పెట్టుకోండి, అంటే కొంతమంది కలిపి అప్పుడు చేయండి. వాటర్ ప్రూఫ్ మండపం తయారు చేయండి అంటే మళ్ళీ బరసత్తు పడి అర్జునికి వర్షం పడినా నష్టం కాకూడదు, అలాంటివి తయారు చేసుకోండి. बाबा जब दिल्ली गया है, ठंडी में मंडप जाकर भाषण करते था. ठंडी के लिए तब सबका गर्म कपड़े है. ఢిల్లీలో చల్లగా ఉంటుందని చెప్తారు మండపంలో, ఇలా భాషణ చేయాలి కాబట్టి చల్లదనం కోసం అందరూ వేడి వస్త్రాలు ధరించుకొని వెళ్ళి చేయండి, చలి లేకుండా. ప్రదర్శనకి के लिए कितना भी मंडप बना सकता हो. ప్రదర్శనల కోసం ఎంతగానో మండపాలు తయారు చేయాలి. అప్పుడు బాబా చెప్పారు, చాలా తయారు చేసి ఉన్నారు. పోయి విఘ్ననాటాలు అచ్చా ఇన్సూరెన్స్ కర్దు, ఎవరు విఘ్నాలు వెయ్యరు కానీ మంచిగా ఇన్సూరెన్స్ కూడా చేయండి అంటున్నారు బాబా. సర్వీస్ తో కర్నీ హోతా హై, నా సమझाना भी है, బాబా కా పూరా పరిచయ దేనా హై. సేవ చెయ్యాలి కదా, అర్థం చేసుకోవాలి, బాబా యొక్క పరిచయాన్ని పూర్తిగా ఇవ్వాలి అనేది. ఎంతో మనం సర్వీస్ చేసాం అనుకుంటాము కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి చేస్తూనే 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 ఉండాలి. కరోనా వచ్చిన నుండి ఏం లేదనుకోండి, ఇక పూర్తి ఫ్రీ అయిపోయారు కానీ చెప్తున్నారు బాబా, అభితం బాబాకి సాత్ హే, జ్ఞాన్ సాగర్ బాబా సే హమ్ జ్ఞాన్ మిలా రహా హే. బాబా చెప్తున్నారు, ఇప్పుడు బాబా తోడుగా ఉన్నారు, జ్ఞాన సాగరదైన తండ్రితో జ్ఞానం లభించిందా లేదా? లభించేసింది కదా. సత్యమే జ్ఞానం దరకార్ నహీ రఖతా, ఇక్కడ లభిస్తుంది కానీ సత్యగులైతే అవసరం లేదు. అందరూ సద్గతి కలిగి ఉంటారు, సద్గుణాలతో ఆరోగ్యంగా ఆనందంగా సంపదభరితంగా, బట్ అక్కడ ఏం అవసరం లేదు. బాబా कहते मैं सदगति के लिए आया हूँ, फिर रावण से दुर्गति होती है, सदगति दाता एक बाबा है. कितना क्लियर समझाया जाता है. బాబా చెప్తున్నా, నేను సద్గతి కోసమే వచ్చి ఉన్నాను, రావణుడు దుర్గతిని తీసుకెళ్ళాడు, నేను సద్గతి దాతను, సద్గతి తండ్రిని, ఒక్కరినే. నేను ఎంత క్లియర్గా మీకు అర్థం చేయిస్తున్నాను, వినిపిస్తున్నాను అంటం లేదు బాబా, అర్థం చేయిస్తున్నాను. మరి నేను ఎంతగా అర్థం చేసుకుంటున్నాను అనేది మనం కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. శ్రీబాబా ఎప్పుడు అర్థం చేయిస్తున్నాననే చెప్తున్నారు కానీ నేను ఎంతగా అర్థం చేసుకున్నది బాబాకి నేను తెలియచేయాలి కదా. అర్థం చేసుకున్నాము అంటే అర్థం ఏంటి, ఆయన చెప్పిన రీతిలో ఆ విధంగా ఏ దానికోసం అర్థం చేయిస్తున్నారో ఆ దాని స్వరూపంలోకి వెళ్ళడమే అర్థం చేసుకోవటం. లేకపోతే ఇంతవరకు ఏం జరుగుతుంది, వింటున్నాము 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 కానీ బాబా చెప్తున్నారు అర్థం చేసుకోండి. परंतु खुद समझाते नहीं, सिर्फ कर देता है, ये मनुष्य के लिए बहुत अच्छा है. కానీ స్వయమే అర్థం చేసుకోకపోతే ఏమి ఇస్తారు మీరు? మనుషులకు కూడా ఇది చాలా సహజమే. బాకీ ఖుద్ సమझो, उसके लिए फुर्सत नहीं. కానీ స్వయం అర్థం చేసుకోండి, సమయం లేదు అని అనకండి. బడే బడే लोगों को भी कितना चाहिए, సిర్ఫ్ కే సమझो బాబా కైసా శ్రేష్టాచార దునియా బంతి. పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉంటారు, అర్థం చేయించండి, అర్థం చేసుకుంటారు. బాబా శ్రేష్టాచారి ప్రపంచాన్ని తయారు చేస్తున్నారని చెప్పండి. శ్రేష్టాచారి బన్నా బాబా కా కామ్ హే. శ్రేష్టాచారిగా కావటమే తండ్రి తయారు చేయటమే తండ్రి యొక్క పని. ఆయన తయారు కర్మలను తయారు చేస్తున్నారు. తత్తో బాబాకి పుకార్తి హే, గాతే హే దుఃఖ హరో సుఖతో. కానీ మళ్ళా తండ్రిని పిలుస్తుంటారు మరొక వైపు, తండ్రి ఎక్కడున్నారో రండి రండి, మా దుఃఖాలు హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని. కానీ బాబాకైతే బాబా ఆయేగా బలిహార హో జాయేగా. కానీ తండ్రి వచ్చేసరి కదా, మరి బలిహార అవ్వాలి. ఎవరైనా మన ఇంటికి అతిథులు సముద్ర దగ్గర వస్తున్నారు అనుకోండి, ఇంకా రాలేదు అంటామా? వాళ్ళు వచ్చేసి ఇంట్లో కూర్చున్నారు. అలాగే పరమాత్మ తండ్రి వచ్చేసారు, వాడు బలిహారికండి. శ్రీమత్ పర్ ఏక్ రేట్ చలేంగో, फिर भी बाबा की श्रीमत चलते नहीं तो भगवान क्या चीज है. కానీ శ్రీమతంపై ఏక్కురీటిగా ఖచ్చితంగా నడవండి. బాబా శ్రీమతిపై నడవకపోతే ఏమవుతారు అంటున్నారు బాబా. మనుషులకైతే అసలు తెలియదు,
मनुष्य को पता नहीं भगवान क्या चीज है। सर्वव्यापी कहते थे, अरे पता पान भगवान एक है ना। సర్వవ్యాపి మనుషులు మనుషులు సర్వవ్యాపి అని చెప్పేస్తున్నారు. పత్త పావన అంటున్నారు ఒకవైపు, మరొక వైపు సర్వవ్యాపి అంటున్నారు. ఓ సర్వవ్యాపి కైసా హోగా. పత్త పావన అంటూ పిలుస్తూ మళ్ళీ సర్వవ్యాపి అంటే సర్వవ్యాపి ఎలా అవుతారు? ఫిర్తో సబ్ భగవాన్ కహలాయే. భగవాన్ కోయి చోటా బడా తోడే హీ హోతా. ఇంకేమంటారు? అందరూ భగవంతులే అంటున్నారు. అందరూ భగవంతులు అయితే పిలవటం దేనికి? భగవంతుడు చిన్న రూపం పెద్ద రూపం అనేది కూడా చూపిస్తారు. ప్రదర్శన మే హీ దిఖాయా హై. ప్రదర్శనలు కూడా చూపించండి. కోయి మాంస ఖాతే, కై లడితే, ఏ సబ్ భగవాన్ కర్తే. అక్కడ ప్రదర్శనలో చాలామంది వస్తారు. కొంతమంది మాంసం తినేవాళ్ళు ఉంటారు, పోట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ భగవంతుడు చేయిస్తున్నారు అంటారు. మళ్ళా उस समय खुशी होकर चलो जाते हैं, बाहर गई फिर वहाँ नहीं. అక్కడ ఉన్న సమయం చాలా ఖుషిగా ఉంటారు, బయటికి వెళ్ళగానే పోతుంది. సరే ప్రజాపంతే అలాంటి ప్రజలుగా అవుతారు. రాజా బన్నేకి లియే కితనా మాత్మతే హే. బాబా చెప్తున్నారు, రాజాగా కావాలంటే చాలా శ్రమ చేయాలి. హాత్ సబ్ ఉఠాతే హే రాజా బన్నేకి లియే. రాజాగా అవుతారా అంటే అందరూ చెయ్యెత్తేస్తారు, కానీ అవడం మాత్రం కాలేదు. బాబా చెప్తున్నారు, 5-6 రోజుకే బాద్ దేఖేంగో ఎన్నెహి. మళ్ళీ 5-7 రోజులు వారం రోజులు పోయి చూస్తే మళ్ళీ కనిపించరట. చైతన్య వాళ్ళే కనిపించరు. మాయ కితనా జబర్దస్త్ హే. జట్ పంపితే మాయ చాలా జబర్దస్త్ అంటే చాలా శక్తివంతమైంది, పట్టేసుకుంటుంది. అంటే ఎప్పుడైతే ఇంత చెయ్యెత్తి హుషారుగా ఉంటుంటారో అటువంటి వాళ్ళని ఇంకా పట్టుకోవడానికి చూస్తుంది. రాజధాని స్థాపన కన్నా కితనా డిఫికల్టీ హే. రాజధానిక స్థాపన అవడం అనేది ఎంత శ్రమతో కూడిందే కదా. ధర్మ స్థాపన కర్నేవి డిఫికల్ట్ నహి. ధర్మ స్థాపన చేయడంలో కష్టమేమి ఉండదు. కోయి అసురం కో విఘ్న నహి హే. యహా బచ్చే అక్కడ విఘ్నాయి వెయ్యరు అసురులు, కానీ ఇక్కడ బచ్చకైతే షాదీ నహి కరెంగో, బాబా అయితే షాదీ జరూర్ కర్నే హే. ఇక్కడ పిల్ల వివాహం చేసుకోము అంటారు, కానీ అక్కడ తండ్రి తప్పనిసరిగా వివాహం చేస్తాము అంటారు. షాదీ బిగర్ దునియా కైసా చలేగా. వివాహం చేస్తే అప్పుడు ప్రపంచం ఏమవుతుందో చూడండి. అరే షాదీ నా కన్నా తో అచ్చా హేనా. వివాహం చేసుకోకుండా ఉండడమే మంచిది కదా అంటున్నారు బాబా. షాదీ నహీ కరెంతో బచ్చా భీ నహీ హోగా, భర్త కంట్రోల్ హో జాయేగా. వివాహం చేసుకోలేదంటే పిల్లలు కూడా ఉండరు కదా, పిల్లలు కూడా కంట్రోల్ అవుతారు. బాబా కేతే అబ్ జో కరేగా సో పాయేగా. అయితే బాబా చెప్తూ ఉన్నారు ఏంటంటే, ఇప్పుడు అర్థం చేస్తున్నారు, ఎవరు ఏది చేస్తే అదే పొందుతారు కదా. ఇది బాగా ఏం చేయాలి, అర్థం చేసుకోవాల్సిన విషయము కదా, అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ఏది చేస్తే అది ఆగే చలకర్ బహుత్ జల్దీ జల్దీ బనేంగో. तुम बच्चे जानती हो जैसा कल पहले स्थापन हुई है वैसा होगी. ముందుకు వెళ్ళే కొలది ఇంకా తొందరగా తయారవుతారు. పిల్లలు మీకు తెలుసు, కల్పం పూర్వం ఏదైతే స్థాపన అయిందో ఇప్పుడు కూడా అదే అవుతుంది అంటున్నారు బాబా. జో దిన్ బి కల్ పహలే మాఫీ రాతి కో సోతే ఖ్యాల్ చల్తా ఆ సారా దిన్ జో పాస్ హువా వై డ్రామా అనుసార్ ఫిర్ కల్ జో హోనా హోగా తో డ్రామా అనుసార్ హోగా. పగలు జరిగిపోతుంది, మళ్ళీ రాత్రి కల్పం పోరే మాదిరిగా రాత్రి నిద్రపోతారు, మళ్ళీ ఆలోచిస్తారు, రోజంతా మళ్ళీ నడుస్తుంది. ఇదంతా డ్రామా అనుసారంగా నిన్న ఏది జరిగిందో ఇప్పుడు కూడా డ్రామా అనుసారంగా అదే జరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. శివయ్య తుమ్హారే కిస్కా పతా నహీ డ్రామా హై. మీలో ఎవరికి తెలియదు అసలు ఈ డ్రామా కోసం. కానీ డ్రామా కోసం కూడా బాబా చాలా అర్థం చేయిస్తూ ఉంటారు. ఉస్కా ఆది మధ్య అంత క్యా హై కుచ్ పతా నహీ హే. తుమ్కో మాలూమ్ కి పురుషార్థ్ కర్తే హో తబ్ ఘోర అంధియార్ మే హే. బాబా చెప్తున్నారు, సృష్టి యొక్క ఆది మధ్య అంచం ఏంటనేది ఎవరికీ తెలియదు, మీకు కూడా తెలియదు, కానీ మీరు పురుషార్థం అయితే చేస్తున్నారు కదా. మళ్ళా ఘోర అంధియారంలోకి అజ్ఞానంలోకి ఎందుకు వెళ్తారు, వెళ్ళేది ఉండదు. జో కుచ్ పాఠ్ చల్తా హై వహీ డ్రామా అనుసార్. ఏదైతే పాత్ర నడుస్తుందో అది డ్రామా అనుసారంగా నడుస్తుంది. ఆజ్ యహా బైఠే హో ఆర్ కల్ బీమారీ హో జాతే वो भी कहीं और ड्रामा आंसर भोगना
భోగని హే ఈరోజు ఇక్కడ కూర్చుంటారు, రేపు మళ్ళీ రోగం వచ్చిందనుకోండి, డ్రామా అనుసారంగా అది కర్మభోగం అనుభవించవలసిందే అంటున్నారు బాబా. ఏ కల్ప కల్ప ఐసా హోగా, ఈ ఒక్కసారి కాదు, కల్పకల్పం అలా అదే విధంగా వస్తుంది అంటున్నారు బాబా. డ్రామా బుద్ధి మే హే, इसलिए कोई फिक्रता नहीं होते हैं, विग्रह पड़ते हैं, काम देरी पड़ते हैं, समझाती कल्प कल्प देरी पड़ होगी. డ్రామా అనేది బుద్ధిలో ఉండాలి, అప్పుడు చింత అనేది ఉండదు, విఘ్నాలు పడుతూ ఉంటాయి కానీ పనులు జరుగుతూ ఉంటాయి. అర్థం చేసుకుంటే కల్పకల్పం కూడా ఇది లేట్ అవ్వకుండా జరుగుతూనే ఉంటుంది. అశ్రీ మాల్యం పడతాయి, అసురులు కూడా విఘ్నాలు వేస్తూనే ఉంటారు అంటున్నారు బాబా. అసురులు కూడా ఉంటారు కదా. ऊंच पद पाने के लिए पुरुषार्थ बहुत करना है చెప్తున్నారు బాబా. మీరు ఉన్నత పొజిషన్, ఉన్నత పదవిలోకి వెళ్ళాలి అంటే చాలా పురుషార్థం చేయాలి. అంటే ఇప్పుడు చేయటం లేదని కాదు, చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నది సరిపోదు, అందుకు చాలా చేయాలి. దేఖ్నా హై అమ్మ ఊపర్ చడే రహో, చూసుకోండి నేను పైకి ఎక్కుతూ ఉన్నానా, రోజు రోజుకి స్థితి ద్వారా ఉన్నత స్థితికి వెళ్తున్నానా చూసుకోండి. బాబాకి సర్వీస్ కర్తే హే, ఏక్ జగహ పర్ ఖడీ హేనా, బాబా సేవ చేస్తున్నానా, ఇదే ఒకే దగ్గర కూర్చుండిపోతున్నానా అని చూసుకోండి అంటున్నారు బాబా. हम कोई का कल्याण करते हैं, भक्तों को कल्याण करेगा, हमारे भी कल्याण होगा. అనేకుల యొక్క కళ్యాణం కూడా చేయండి. అనేకుల కళ్యాణం చేయటంలో మన కళ్యాణం కూడా నిండి ఉంటుంది. इम्तिहान जब पूरा हो जाएगा, सब मालूम पड़ जाएगा, हम यही पद पाएगा. పరీక్ష ఎప్పుడైతే పూర్తవుతారో తెలుస్తుంది ఈ పదవి పొందుతామనేది. కల్ప కల్పాంతరకి బాజీ హే, पीछड़ में बहुत पश्चाताप पड़ेगा, इतना समय पुरुषार्थ क्यों नहीं किया है. కల్పాంతరం ఇలాగే నడుస్తుంది, చివరిలో చాలా పశ్చాత్తాపడతారు. ఏమని, నేను ఇంత సమయం పురుషార్థం ఎందుకు చేయలేకపోయాను అని. బాబాకి శ్రీమత్ పర క్యూ నహీ చలో, నేను ఎందుకు బాబా శ్రీమతిపై ఎందుకు నడవలేదు. బాబా సేవ కేతే మన్ మనా భావ్, బస్ కితనా ప్యార్ సే కేతే, బచ్చే ముझे యాద్ కరో. కేవలం బాబా చెప్తున్నారు మన్ మనాభవ, ఎంత ప్రేమతో చెప్తున్నారు పిల్లలు, నా ఒక్క సంతి చేయండి. అవరోంకో రాస్తా పతాతే సర్వీస్ కరో, అలాగే ఇతరులకు కూడా మార్గం చూపించండి, సేవ చేయండి. క్యూ నహీ పురుషార్థ కర్ ఉంచబద పానా చాయే, మీరు ఏ పురుషార్థం చేయకపోతే ఉన్నత పదవి ఎలా పొందుతారు అడుగుతున్నారు బాబా. उनके कहेंगे सेंसिबल बच्चे पढ़ाने वाला भी समझाती है, ये श्रीमत पर नहीं चलते हैं. బాబా చెప్తున్నారు ఎవరైతే ఉన్నతి పదవి పొందుతారో వాళ్ళే చాలా తెలివైన పిల్లలు. చదివించి ఎవరు అర్థం చేయిస్తున్నారు, శ్రీమతంపై నడవకపోతే ఏమవుతారు, ఎవరు కళ్యాణం చేయకపోతే శ్రీమతంపై నడవకపోతే జో పదవి కమ్ మిలేగా, అప్పుడు పదవి కూడా తక్కువే లభిస్తుంది అంటున్నారు బాబా. జితనా భౌతం కో రాస్తా పతాయిగా ఉత్తరం ఉంచి పద పాయిగా, ఎంతెంత అనేకులు సేవ చేస్తారో అంతే ఉన్నత పదవి కూడా పొందగలరు. అపనే కో లియే సర్వీస్ కర్నే హే, మీకోసం సేవ చేయండి. జో కరేగా సో పాయేగా, బాబా ఈ పాయింట్ రెండోసారి మళ్ళీ రిపీట్ చేశారు. తో పురుషార్థ కన్నా చాయే కి హమ్ క్యూ నహీ ఐసా సర్వీస్ కరో, పురుషార్థం చెయ్యాలి అంటే ఎందుకు అలాంటి సేవ చేయరు మరి. సేవ చేస్తేనే పురుషార్థం, పురుషార్థం చేస్తేనే సేవ అవుతుంది. कहाँ प्रदर्शन भी होते ही वह ఆఫ్ పేపర్ జాకర్ సర్వీస్ కర్తే, ఎక్కడ సర్వీస్ పెట్టారనుకోండి హాఫ్ డే అన్న వెళ్ళి సేవ చేయండి. పోయితో ఫుల్ చూడకర్ సర్వీస్ కర్తే, కొంతమంది పూర్తిగా సేవ చేస్తారు, ఎంత సేవ ఉంటే అంత సేవ చేస్తారు వీళ్ళు అక్కడ. बाबा कहते बाल बच्चों के लिए कुछ चाहिए बेच दो, श्री वाहन तो चाहिए हजरम से करो, चाहे 10 रुपये करो చెప్తున్నారు. పిల్ల పాపల కోసం కూడా కావాలి, శ్రీ వాహనం కోసం కూడా కావాలి. వేలైనా సంపాదించుకోండి, లేదంటే 10 రూపాయలు ఉన్నా కానీ చేయండి. పైసా కోయికే పాస్ బహుత్ హీ లక్ష రూపాయకే ఖర్చు హోతా హై, ఎవరి దగ్గర అయితే ధనం చాలా ఉంటుందో వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. బాబాతో కేతే భలే తుమ్
का कट हो, सिर्फ बाबा की याद करो, एक ही जन्म के लिए स्वर्ग माలిక बन जाएगा. కానీ బాబా చెప్తున్నారు, మీరు మీ పాపాలని కట్ చేసుకోండి బాబా స్మృతి ద్వారా. కేవలం బాబా స్మృతి చెయ్యండి, 21 జన్మల కోసం మీరు అధికారులు అవుతారు, స్వర్గానికి అధికారు అవుతారు, రాజధికారి. अच्छा, मीठे मीठे सिक्की लाते बच्चों प्रति माता पिता बाप दादा का याद कर गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहा बाप दादा को याद कर गुड मॉर्निंग और नमस्ते. धारणा कोसम फर्स्ट पॉइंट, सब फीका तिमसो छोड़ने के लिए ड्रामा को बुद्धि में यथार्थ रीति से रखना है. అన్ని చింతల నుండి తొలగించుకోవడం కోసం డ్రామాను బుద్ధిలో యథార్థ రీతిగా ఉంచుకోండి. అన్ని చింతల్ని తొలగించుకోవడం కోసం డ్రామా అనుసారంగా బుద్ధిలో యథార్థ రీతిగా ఉంచుకోవాలి. జో బీతి కల్ప పహలే మాఫ్కే, ఏది జరుగుతుందో అది కల్పం పూర్వ మాదిరిగా ఇప్పుడు కూడా అవుతుంది. ఏది జరుగుతుందో అది కల్పం పూర్వ మాదిరిగానే ఇప్పుడు కూడా అవుతుంది. सेकंड पॉइंट, रात दिन यही चिंतन करना है, हम पत्तों को पान बनने का रास्ता कैसे बताए है. రాత్రి పగలు ఇదే చింతన జరగాలి అంటున్నారు బాబా. లోపల మేము పద్ధతుల్ని పావనంగా తయారు చేసే మార్గం ఎలా చేయాలి అని ఆలోచించండి. श्रीमत पर अपना और दूसरों को कल्याण करना है. శ్రీమతానుసారంగా మీ యొక్క ఇతరుల యొక్క కళ్యాణం చేయండి. శ్రీమతానుసారంగా మీ యొక్క ఇతరుల యొక్క కళ్యాణం చేయాలి. వరదాన్, సర్వీస్ वो पुरुषार्थ में सफलता प्राप्ति करने वाले डबल ताजदारी बाबा. సేవ పురుషార్థంలో సఫలతను ప్రాప్తి చేసుకునే వారే డబల్ కిరీటధారిగా అవుతారు. డబల్ కిరీటధారిగా అవుతారు. సేవ పురుషార్థంలో సఫలత ప్రాప్తి చేసుకునేవారే డబల్ కిరీటధారిగా అవుతారు. సంగమే पर सदा स्वयं को डबल ताजदारी समझकर चलो. సంఘమేగంలో సదా స్వయం డబల్ కిరీటధారిగా అర్థం చేసుకుని నడవండి. ఏంటా డబుల్ కిరీటాలు? एक लाइट अर्थात प्यूरिटी का ताज और दूसरा जिम्मेवारी का ताज. ఒకటి సంఘమేగంలో సదా స్వయం డబుల్ కిరీటధారిగా అని నడవండి, అర్థం చేసుకొని. ఒకటి ప్రకాశ కిరీటం అనగా పవిత్రత యొక్క కిరీటం. రెండోది బాధ్యత కిరీటం. ఏం బాధ్యత? బాబా సేవ బాధ్యత. అంటే ఏ సేవ చేయగలిగితే ఆ సేవను బాధ్యతగా భావించుకొని నిర్వర్తించటం. प्यूरिटी और पावर, लाइट और माइट का क्रांति धारण करने वाले में डबल फोर्स सदा कायम रखता है. పవిత్రత మరియు పవర్, లైట్ మరియు మైట్ యొక్క క్రాంతిని ధారణ చేసుకునేవారే డబల్ ఫోర్స్తో సదా నియమ ప్రకారంగా ఉంటారు. డబల్ ఫోర్స్తో ప్యూరిటీ మరియు పవర్ అనగా లైట్ మైట్ క్రాంతిని ధారణ చేసుకునేవారే డబల్ ఫోర్స్ సదా నియమంగా ఉంటారు. ఐసా డబల్ ఫోర్స్ वाले ఆత్మ సదా శక్తిశాలి రఖతా హై. ఇలాంటి డబల్ ఫోర్స్ గల ఆత్మలు సదా శక్తిశాలిగా ఉంటారు. లైట్ మైట్గా ఉండే ఆత్మలు సదా డబుల్ ఫోర్స్లో ఉంటారు, సదా శక్తిశాలిగా ఉంటారు.
उनको सर्विस पुरुषार्थ में सदा सफलता प्राप्ति होते हैं వారికి సేవ పురుషార్థంలో సదా సఫలతను ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. సేవ మరియు పురుషార్థంలో సదా सफलता प्राप्ति చేసుకుంటారు. स्लोगन दिव्य गुणों के आधार पर मन वचन और कर्म करना दिव्यता. दिव्य गुणाల యొక్క ఆధారంపైనే మనస వాచ కర్మ చేయటమే దివ్యత. అంటే ఎప్పుడైతే మనలో దివ్య గుణాలు ఉంటాయో ఆ దివ్య గుణాల ఆధారం దాన్ని అనుసరించి మనస ఆలోచన మన మాట తీరి మన కర్మ కూడా, కర్మల్లో దివ్యత, మాటల్లో కూడా దివ్యత, సంకల్పాల్లో కూడా దివ్యత కనిపిస్తుంది. అందుకే దివ్య గుణాలు తప్పనిసరిగా ఏం కావాలి, ధారణ చేసుకోవాలి. ఓం శాంతి. అంటే బాబా ఈరోజు ఏంటి, రావణ మతంపై నడిచి ఎలాంటి పాప కర్మ చేయకండి, పతితుల్ని పానంగా తయారు చేసే మార్గాన్ని చూపించండి అందరికీ అన్నారు. ఇంక ఈరోజు ప్రశ్న, తెలివైన పిల్లలు ఏ ఒక్క పురుషార్థం చేస్తూ శ్రీమతంపై శ్రద్ధ పెట్టడం అవసరం. అంటే తెలివైన పిల్లలు ఉన్నత పదవి కోసం నిరంతరం సొంతలో ఉండే పురుషార్థం చేస్తూ ఉంటారు. సదా వాళ్ళు శ్రీమతంపై శ్రద్ధ ఉంచుతారు. మేము నిమిత్తంగా ఉన్నాము, అనేక ఆత్మలకు కళ్యాణం చెయ్యాలి అనే స్థితిలో ఉంటారు. అయితే ఎవరు అనేకల కళ్యాణం చేస్తారో వారి యొక్క కళ్యాణం స్వతహాగా జరిగిపోతుంది. అంటే అనేక మందికి మనం ఎప్పుడైతే సేవ చేస్తామో అప్పుడు మన ఉన్నతి దాంట్లోనే ఉంటుంది. ఇంక వేరేగా మళ్ళా నా కోసం చెయ్యాలనేది ఉండదు అంటున్నారు బాబా. ఈరోజు పాట ఏంటి, తక్దీర్కో జగాకర్ ఆయి హూ, అదృష్టాన్ని వెలిగించుకొని వచ్చాను. ఎక్కడికి వచ్చాను, అదృష్టం తయారు చేసే భాగ్య విధాతైన భగవంతుడైన తండ్రి దగ్గరకు వచ్చి చేరుకున్నాను. ఎందుకు, నా అదృష్టాన్ని తయారు చేసుకోవటానికి అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఇంకేంటి బాబా చెప్పారు ఈరోజు, అందుకే ఈరోజు వరదానం స్పెషల్గా సేవా పురుషార్థం కావాలి. మరి దానికి ఏమన్నారు, ఏం కావాలన్నారు, పవిత్రత యొక్క బాధ్యత. ఒకటి పవిత్రత, రెండు బాధ్యత, సేవా బాధ్యత. ఈ రెండు కిరీటదారులుగా కావాలి, డబల్ లైట్గా కావాలి అంటున్నారు బాబా. అందుకే ఇది ముఖ్యంగా అది ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు పురుషార్థ స్థితిలో కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్తున్నారు. ప్యూరిటీ, పవర్, క్రాంతి, ఇది డబల్ ఫోర్స్. ఇలాంటి డబల్ ఫోర్స్ గల ఆత్మలు సదా శక్తిశాలిగా ఉంటారు. అంటే ఈ రెండు బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళు శక్తిశాలిగా ఉంటారు. వాళ్ళకి సేవలో పురుషార్థంలో సదా సఫలతయే సఫలత ఉంటుంది అంటున్నారు బాబా. ఓం శాంతి. ఈరోజు బాబా వచ్చే రోజు కాబట్టి సాయంత్రం 4:30 నుండి సూరజ్భాయ్ క్లాసు, మరి బాబా మిలనం ఉంటుంది, తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంటుంది. సెంటర్లో కూడా బాబా మిలనం ఉంటుంది, లైవ్ తెలుగులో ఉంటుంది. ఎవరైనా సెంటర్కి వచ్చినా కూడా రావచ్చు, బాబా మిలనం చూడవచ్చు. కాబట్టి లింక్స్ కూడా గ్రూపులో పెట్టారు, ఎప్పుడు పెడుతూ ఉంటారు కదా, అదేవిధంగా వాడు అటెన్షన్ పెట్టుకోండి. అంటే బాబా రాలేదు కదా మళ్ళీ బాబా మిలనం ఏంటనే సంకల్పం రాకూడదు. పిల్లల కోసం బాబా అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఏ మిలనము, అవ్యక్త మిలనము.
అవ్యక్త మిలనం అంటే అవ్యక్తను తయారు చేసుకోవడానికి అవ్యక్త మిలనం. అందుకు స్థితిని అవ్యక్తంగా తయారు చేసుకోవాలి. ఎంతెంత మౌనము, అవ్యక్త స్థితి, సమయాన్ని కేటాయించుకొని 1 గంట 2 గంటల అనేది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పనులన్నీ పూర్తి చేసుకునేలాగా యోగానికి కూడా ఒక 2-3 గంటలైనా చేసుకుందాం, ఎంత వీలైతే అంత. అప్పుడు సాయంత్రం చాలా బాగా అనుభూతి అనేది జరుగుతుంది. ఓం శాంతి.